వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య పొత్తు కుదరకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వారి మధ్య మనస్పర్ధలు వచ్చే విధంగా రకరకాలుగా వారిని కింద ఉన్నటువంటి నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఇక మేము పొత్తులోకి వెళుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు, అప్పటి నుంచి కూడా ఇక ఎలాగా పొత్తు వచ్చేసింది కాబట్టి ఓట్లు ఎలా చేల్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఎవరైతే జన సైనికులు ఉంటారో వారిలో ఒక భావోద్వేగాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా ఏంటంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని కించపరుస్తున్నారని, ఆయనతో వెళితే వాడుకుని వదిలేస్తారని, ఇలా రకరకాల విమర్శలు చేస్తూ వారి మధ్య సఖ్యత లేకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. ఎందుకంటే పైన పొత్తు కలిసినప్పటికీ కూడా కింద ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, శూన్యమే. అంటే టీడీపీ ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా జరగకపోతే జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టే. పైన కలిసినంత మాత్రాన ఏమవుద్ది, కింద ఓట్లు కదా ఇంపార్టెంటు. కాబట్టి అక్కడ ఓట్ల మీద కొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు. దానికి గాను ఇటు టీడీపీ నుంచి కూడా కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒకానొక సందర్భంలో చేసిన విమర్శలన్నింటినీ బయటికి తీసి టీడీపీని కించపరిచిన వ్యక్తితో మీరు పొత్తు పెట్టుకుంటారా, టీడీపీని తొక్కేస్తున్న వ్యక్తితో మీరు పొత్తు పెట్టుకుంటారా అని ఒక పక్క, అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్కి సింగిల్గా వెళ్ళే దమ్ము లేదా, 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదా అని ఇలా రకరకాల వ్యాఖ్యలు తన సొంత మీడియాలో చేయడంతో పాటు, నాయకులతో చేయించడంతో పాటు తన కులగజ్జి మీడియా ద్వారా కూడా అదే ప్రచారం చేశారు. వాస్తవానికి జన సైనికులు ఒకంత భావోద్వేగానికి లోనైనమాట వాస్తవం. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ వారిలో కలిగే విధంగా చేసినది వైసీపీనే. అంటే భారీగా ఆశలు పెంచేసి ఏదో పవర్ షేరింగ్ అని 100 సీట్లు 50 సీట్లు 150 సీట్లు అని ఇలా రకరకాల కథనాలు సృష్టించి వారిలో ఒక ఆశలు పెంచి చివరికి ఎప్పుడైతే సీట్ల సంఖ్య తగ్గింది అనిపించేలా చేసి వారిలో మళ్ళీ భావోద్వేగం రెచ్చగొట్టడం. వాస్తవానికి ఒక వ్యక్తి ఈసారి మాకు 60-70 సీట్లు తగ్గవని మనసులో బలంగా ఫిక్స్ అయ్యే విధంగా వాళ్ళే స్క్రోలింగ్ వేస్తారు, వాళ్ళే డిబేట్లు నడుపుతారు, వాళ్ళే సోషల్ మీడియాలో జనసేన ముసుగులోను టీడీపీ ముసుగులోను ప్రొఫైల్లు పెట్టుకుని వాళ్ళే ప్రచారం చేస్తారు. అప్పుడు ఒక భావన వస్తుంది, ఓహో ఈసారి మాకు 70 సీట్లు వస్తాయా 80 సీట్లు వస్తాయని. ఇప్పుడు ఎప్పుడైతే సీట్లు 24-25కి తగ్గిందో అప్పుడు వాళ్ళ భావన అనేది, ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక్కసారిగా పడిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఈరోజు ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇందులో కూడా నిజమైన జన సైనికులు ఎవరో కూడా నిరుత్సాహపడలా. వాళ్ళ అధినేత ఒక మాట చెప్పాడు, నాతో నడిచేవాడే నా కార్యకర్త, నన్ను వ్యతిరేకించేవాడు, నా సిద్ధాంతాలతో వ్యతిరేకించేవాడు నా కార్యకర్త కాదు, నాకు అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ మీకైతే తెలియదు కదా. ఆయన పొత్తు పెట్టుకున్నారు అంటే, పొత్తులో కొన్ని సీట్లు తీసుకున్నారు అంటే దాని వెనక 1,00,000 ఆలోచిస్తారు. సోషల్ మీడియాలో 2 పోస్టులు పెట్టుకునే మీరే అంత ఆలోచిస్తే ఆయన అంతకంటే ఎక్కువ ఆలోచిస్తారు. అయితే ఇక్కడ కొంతమంది నిజమైన జన సైనికులు అర్థం చేసుకున్నారు, కానీ జన సైనికుల ముసుగులో కొంతమంది ఉన్నారు. వాళ్ళు భావోద్వేగానికి లోనైనట్టు, ఏదో తీవ్ర అన్యాయం జరిగినట్టు, చంద్రబాబు నాయుడు వారిని కించపరిచినట్టు పోస్టులు పెడితే నిజమైన జన సైనికులు కూడా చూసి అది కొంత నిజమేననుకుని నమ్మే పరిస్థితి. కానీ నిజమైన జన సైనికుడు ఎవరో కూడా పవన్ కళ్యాణ్కి వెంటే నడవాలనుకుంటాడు తప్ప ఆయన వదిలిపెట్టి వెళ్ళాలనుకోడు. ఆయన పోసగుచ్చినట్టు చెప్పాడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి మనం పొత్తు పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు ఆలోచిస్తే మీరు ఇక్కడ సీట్ల గురించి పోట్లాడటం ఏంటి అనేది నాకు అర్థం కాల. అంటే ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా. ఈ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు, నాదెండ్ల మనోహర్ అనేక సందర్భాల్లో చెప్పారు, మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అనేది కాదు, ఎంత స్ట్రైక్ రేట్తో పోటీ చేస్తున్నాం అనేది ఇంపార్టెంటు. వాళ్ళు చెప్పింది కూడా ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు 24 సీట్లు తక్కువ అని భావిస్తున్న వాళ్ళు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలా. లేదు ఇంకొక 10-15 సీట్లు ఇస్తారు అనుకుందాం, ఓడిపోయే సీట్లు ఇస్తారు, ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు కడప లాంటి ప్రాంతాల్లో ఓడిపోయే సీట్లు ఇచ్చారనుకోండి, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ అదే, మనం ఓడిపోయే సీట్లు తీసుకోవడం కంటే 99% స్ట్రైక్ రేట్తో గెలిచే సీట్లు తీసుకోవడం ఉత్తమం కదా అని. నేను అనేది కూడా అదే. ఒక 40 సీట్లు తీసుకుని మీరు 20 సీట్లలోనే గెలిచి 20 సీట్లలో ఓడిపోతే దానివల్ల మీకు డ్యామేజ్ అయ్యేది ఎవరికి? అంతిమంగా కూటమికి డ్యామేజ్ అవడంతో పాటు పార్టీకి కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుద్ది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో ఆలోచించారు. బట్ ఇక్కడ అంత ఉద్దేశం ఆలోచించే అంత పరిపక్వత చాలామందికి లేకపోవచ్చు. అందులోనూ వైసీపీ కులగజ్జి మీడియా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో చేస్తున్నటువంటి విష ప్రచారం కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఇటీవల కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు, వాళ్ళు పవన్ కళ్యాణ్
కళ్యాణ్కి ఫ్యాన్సే కాదు, వైసీపీకి పరోక్షంగా పనిచేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో మాట్లాడేవాళ్ళు. సో చంద్రబాబు గారు రాజకీయ అనుభవంతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఉత్తేజం కానివ్వండి, ఆయనలో ఆవేశం కానివ్వండి, ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం. ఒకరు అనుభవజ్ఞులు ఉంటారు, ఒకరు వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వీరిద్దరు కలయిక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. 2029లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, వైసీపీ అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరమాల. మీరు అది లక్ష్యంగా పెట్టుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా, మనకిచ్చిన సీట్లను 100కు 100% ఎలా గెలిపించుకోవాలని దాని గురించి మాట్లాడకుండా ఈరోజు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు. అది ప్రమాదకరంగా మారుతుంది. ఏ లక్ష్యంతో అయితే వీరిద్దరూ కలిశారో ఆ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. నేను టీడీపీకైనా జనసేనకైనా చెప్పేది ఏంటంటే, ఇద్దరు అధినేతలు ఒక మహత్తర లక్ష్యంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్కి ఉపయోగపడద్దనో, చంద్రబాబు గారికి ఉపయోగపడద్దనో, లేదా లోకేష్కి ఉపయోగపడద్దనో తీసుకున్న నిర్ణయం కాదు. అలా అయితే ఎవరి కాళ్ళు విడిగానే పోటీ చేద్దరు. బట్ అలా కాకూడదు. ఈసారి వ్యతిరేక ఓటు చీలకూడదు. జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలవకూడదు. ఇప్పటికే మనం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇంకొకసారి గెలిస్తే వెనక్కి వెళ్ళడం సంగతి అట్టుంచి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవాలా. ఆ ఉద్దేశంతోనే వైసీపీ అనే భూతాన్ని కూకటి వేళ్లతో సహా పిగిలించాలనేది వారి ప్రధాన ఉద్దేశం. మొన్న పొత్తు కుదిరిన తర్వాత కూడా మీరు బులుగు ఛానల్లో చూడండి, ఎంత కించపరిచే విధంగా మాట్లాడారో. అరే పవన్ కళ్యాణ్కి తెలియదా ఎన్ని సీట్లు తీసుకోవాలో, ఎక్కడ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో? ఆయనకంటే ఎక్కువ అయితే మీకు తెలియదు కదా, ఆయనకి తెలిసినంతకైతే మీకు తెలియదు కదా. అలాగే టీడీపీ వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారికి తెలిసినంత మీకు తెలియదు కదా. కాబట్టి ఇద్దరు అధినేతలు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం అయినప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. అదే ఆ విషయం కూడా చెప్పారు. ఇప్పుడు ఆ 24 సీట్లలో టీడీపీ కూడా త్యాగం చేయాలా. వాస్తవానికి 5 ఏళ్లుగా పార్టీని పటిష్టం చేయడం కోసం కష్టపడే ఉంటారు. ఆ 24 చోట్ల ఇన్ఛార్జీలు ఉంటారు ఖచ్చితంగా. కానీ త్యాగం చేయాలి, తప్పదు. మేమెందుకు సీట్ ఇవ్వాలంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్ ఇవ్వాలి. కాబట్టి ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం అనే ఆలోచన కోణంలో ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో అప్పుడే ఎలాంటి పొరపచ్చలు ఉండవు. ఇప్పుడు ఇటీవల మీకు జనసేన టీడీపీ మీటింగులు జరిగినప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు టీడీపీ ముసుగులో కొంతమంది వచ్చారు, జనసేన ముసుగులో కొంతమంది వచ్చి మాట రేజ్ చేసి ఒక వాగ్వివాదం సృష్టించి దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకునేవాడు. స్టిల్ ఈ రోజుకి కూడా వారి సమావేశాలు రసభాసగా, అక్కడ నిజమైన జన సైనికులు కానీ నిజమైన టీడీపీ శ్రేణులు కానీ ఎవరు కూడా ఒక మాట అనుకోరు. కానీ వాళ్ళ ముసుగులో కొంతమంది పేటీఎం బ్యాచ్ దూరతారు, కొంతమంది వైసీపీ నాయకులు దూరతారు. వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దాన్ని వైరల్ చేసి ప్రజల్లో వీరి మధ్య సఖ్యత లేదని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి. కాబట్టి టీడీపీ శ్రేణులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన బాధ్యత. నాకెందుకులే అనుకుంటే, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదులే అనుకుంటే మీకు పార్టీలో అవసరం లేదు, వారి వెనకాల మీరు నిలబడాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ అధినాయకుడు నిర్ణయమే శిరోధార్యంగా భావించి ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను అనుకునే వాళ్ళు, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వారి అధినేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడండి. ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న మంచి నిర్ణయం కాబట్టి ఈ విజయం సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా గెలుపు అనేది ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా, విడగొట్టాలని ప్రయత్నం చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు అనేది ఖచ్చితంగా ఖాయం.